హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ స్టైల్. ఏంటో చాలా డిలే అయిపోతున్నాయి వీడియోస్. కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంకైతే రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. నేనైతే 2025లో ఒక రెజల్యూషన్ ఏదో తీసుకోవాలనేసి నేను ఇక్కడైతే డైట్ అయితే ఫాలో అవుదాం, కొన్ని ఐటమ్స్ తినకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ ముందు నుంచి నేను డీటాక్స్ వాటర్ ఏదైనా తీసుకుంటూ ఉంటాను, మేతి వాటర్ కానీ జీరా వాటర్ కానీ ఇట్లాంటివి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పౌడర్ వచ్చేసి నేను జీరా తర్వాత ఇవి ఉంటాయి కదా సోంపు అండ్ వాము, ఇది అయితే కొంచెం వేయించి రోస్ట్ చేసి పొడి పెట్టుకున్నాను అనమాట. ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ బాయిల్ చేసుకునేసి ఈ కొంచెం పౌడర్ వేసేసుకొని గోరువెచ్చగా అయితే తాగేస్తాను. నేను హనీ కానీ ఇలాంటివి అయితే ఏమి యాడ్ చేయను అనమాట. ఇది ఇప్పటి నుంచి కదండి, నాకు ఎప్పుడు ముందు నుంచి అయితే కొన్ని అలవాట్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఈ 2025లో ఏదన్నా రెజల్యూషన్ లాగా స్వీట్స్ అయితే నాకు బాగా ఇష్టము. ఇంకా అవి చాలా వరకు తగ్గించాలి అనేది అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే తగ్గించాను. ఇంకా నేనైతే షుగరు అలాంటివి అయితే వాడకూడదు అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకా ఈ వాటర్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇట్లా కాచి చల్లారినాక కొంచెం ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటాను అనమాట. ఒక స్మాల్ గ్లాస్ అయితే తీసుకుంటాను, మార్నింగ్ అండ్ నైట్ అయితే తీసుకుంటాను అనమాట. కొంచెం ఏమంత టేస్ట్ అనేది కాదండి, నార్మల్ వాటర్ ఎలా తాగుతాం అలాగే ఉంటుంది. ఫ్లేవర్స్ కానీ అలా ఏముండదు. మీరు ఇది ఏమంటారు, ఇది హనీ అట్లాంటివి యాడ్ చేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. మీరు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు, హెల్దీ అనమాట ఇదైతే. ఇంకా నేను అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి కొంచెం మార్నింగ్ ఫేస్ అలా సిక్నెస్గా ఉంది. ఈ మధ్య అయితే ఫేస్ కొంచెం పింపుల్స్ అలా ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను ఓట్స్ కూడా నేను ముందు నుంచి తింటూ ఉంటాను. అదైతే మీకు కొంచెం హెల్దీ రెసిపీ అయితే షేర్ చేద్దామనేసి చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, క్వికర్ రోల్డ్ ఓట్స్ అనమాట. ఇవి ఎందుకంటే కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ అలా మార్నింగ్ అయితే దోశ అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాం కదా, అవి కాకుండా ఇలా హెల్దీగా తీసుకుంటే ఏంటంటే మనకు పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. అంటే మనం ఇడ్లీ దోశ అయితే హెవీగా తినేసి బాడీ అంతా హెవీగా అయిపోతుంది కదా, ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్, ఇంకా మిగతా ఏమైనా మీ ఇంట్లో ఏమైనా డేట్స్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకొని ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని తినండి, చాలా మంచిది అనమాట. ఇక్కడ నేను అదే ప్రిపేర్ చేయడం కోసం చూస్తున్నాను, నాకు ఆడున్న డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ. ఇక్కడైతే నేను బాదం, పిస్తా, జీడిపప్పు ఇవన్నీ అనమాట. మీ కాడ ఏమి అవైలబుల్ ఉంటే అన్ని సీడ్స్ అన్నీ కూడా ఓవర్ నైట్ ఇది ప్రిపేర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ తినండి, చాలా మంచిది. మీకు అంత టైం లేకపోతే కూడా 15 minutes, హాఫ్ అన్ అవర్ ముందు మీరు బాత్కి వెళ్ళేటప్పుడైనా కానీ ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా మంచిగా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటుంది. మీకు అంత వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇవన్నీ వెయిట్ లాస్ రెసిపీస్ ఏనండి నేను చూపిస్తున్నవి. ఇక్కడైతే నాకు ఒక్కదానికేనమాట, సో ఎవరు తిన్నారు అందుకోసం అనేసి నేను ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సమ్ టైమ్స్ నాకు అంత ఒక్కొక్కసారి తినాలనిపించదు అనమాట. అలాంటప్పుడు నేను ఇదే మిక్సీని పట్టేసి ఒక బనానా కానీ అలా వేసేసేసి నేను జ్యూస్ లాగా కూడా ప్రిపేర్ చేసుకుంటాను. అంటే అప్పుడప్పుడు నాకు కొంచెం బోరింగ్గా ఉన్నప్పుడు సో ఓట్స్ తోటి దోశ బ్యాటర్ కానీ అట్లా వేసుకున్నా కూడా చాలా హెల్దీ అనమాట. అవి నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను, ఓట్స్ తోటి రెసిపీస్ కూడా. ఇక్కడైతే నేను ఓట్స్, చియా సీడ్స్, తర్వాత బ్లాక్ గ్రేప్స్ చాలా మంచిదండి. ఎవరైనా పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా కూడా బ్లాక్ గ్రేప్స్ తినమని చెప్తుంటారు డాక్టర్స్. అంటే అవి నార్మల్ గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ గ్రేప్స్ కన్నా కూడా ఇవి చాలా మంచిది అనమాట. తర్వాత ఇక్కడ సీడ్స్ అనమాట, పంప్కిన్ సీడ్స్, సియా సీడ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా పప్పు, వాల్నట్స్ చాలా మంచిది. ఎవరైనా బేబీ ప్లానింగ్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఇది తీసుకున్న చాలా హెల్దీ అనమాట.
ఇంక ఇలా అయితే నేను మిల్క్ తాగనండి, అందుకోసం అనేసి వాటర్ తోటి ఇట్లా నింపేసాను అనమాట. మీరు ఎవరైనా మిల్క్ అలా తాగే వాళ్ళు ఉంటే ఇట్లా వేసేసుకోండి, మిల్క్ అయితే యాడ్ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా నేను ఇవి బాదం ఉన్నాయి కదా, ఇవి సపరేట్గా అయితే వాటర్లో నానబెట్టేస్తున్నాను. ఇది ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను అనమాట, ఎర్లీ మార్నింగ్ తిందాం అనేసి. మీరు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు, మంచిది అనమాట. బాదం అయితే ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సీడ్స్ అనేవి బాగుంటాయి. ఇంక ఇక్కడైతే నేను డేట్స్ వేయటం మర్చిపోయాను అనమాట. లాస్ట్ టైం నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను కదా, అది కొంచెం ఉండిపోయింది. సో దాంట్లో అన్ని నట్స్ అన్నీ ఉన్నాయి కదా అనేసి ఇంకా నేను అవి దీంట్లో యాడ్ చేసేసి ఇంకా ఇట్లా క్యాప్ పెట్టేసేసి ఓవర్ నైట్ పెట్టేశానంటే ఎర్లీ మార్నింగ్కి ఇలా ఉంటుందన్నమాట, నానిపోయిన తర్వాత. దాంట్లో మీరు బనానా కానీ ఇంకా ఏమైనా ఫ్రూట్స్, పోమోగ్రానైట్ అలా తీసుకోవచ్చు. ఇది 2-3 డేస్ వ్లాగ్ అనుకుంటానండి. ఇది నెక్స్ట్ డే వచ్చేసి నేను ఇది మేతి వాటర్, మీరు రైస్ ఎక్కువ తింటూ ఉంటాం కదా మనము, మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇలా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు, ఇట్లాంటి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మేతి వాటర్ తాగితే చాలా మంచిది. ఇంకా నేను ఆ డేలో అయితే డైలీ 10,000 స్టెప్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం నేను యాప్ డౌన్లోడ్ చేసుకునేసి కంటిన్యూగా చేస్తానండి. డే మొత్తం అలా పెట్టుకోను, డే మొత్తం అయితే అవుతుంది. మనకు బాడీ యాక్టివ్గా ఉండాలి కాబట్టి నేను ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే దానికి వాకింగ్కి అయితే కేటాయిస్తున్నాను. అండ్ యోగా కూడా చేస్తానన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ యోగా చేసేస్తాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డీటాక్స్ వాటరు ఇవన్నీ చేశాక నేను తర్వాత ఎక్సర్సైజెస్ ఏదైనా చేస్తాను. ఇట్లా ఒక షెడ్యూల్ లాగా పెట్టుకున్నాను అనమాట. కొంచెం చాలా హెల్దీగా వీక్గా అయిపోతున్నాను ఈ లాస్ట్ కొన్ని డేస్ నుంచి, ఎందుకో. ఇంకా తర్వాత ఆ డేలో ఎందుకో మరి బాడీ ఎందుకు వీక్ అవుతుందో నాకైతే తెలియడం లేదు. బ్లడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది. సో ఇంకా అన్నీ ఫాలో అవుదాము. అంతకుముందు అయితే మంచిగా ఉందన్నమాట ఫాలో అయినప్పుడు. ఒక 2 months అదే చెప్పాను కదా, పొలం వెళ్ళాను కదా, అప్పుడు రైస్ ఎక్కువగా తినటం, ప్రోటీన్స్ లేకపోవటం, ఇంటేక్ అలాంటివన్నీ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే బాగా వీక్ అయిపోయిందంటే ఓన్లీ ఉట్టి రైస్, చట్నీ అలాగే తీసుకుంటూ ఉండేదాన్ని ఆకలితోటి. ఇంకా ఏం తీసుకోవడం లేదనమాట. బాడీ అంతా వీక్ అయిపోయి చాలా ఫేస్ చేస్తున్నాను ఇష్యూస్. ఫీవర్ వస్తుంది, కోల్డ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఎవ్రీ మంత్ వస్తే 20 days వరకు అలాగే ఉంటుంది. 10 days రిలీఫ్ ఇస్తాను అంతే. ఇంకా ఎందుకు ఇవన్నీ అనేసి ఇష్యూస్ అన్నీ వస్తానే నా బాడీ యాక్సెప్ట్ చేయడం లేదు రైస్ తినడానికి. అందుకనేసి నార్మల్గా ఫాలో అవుదామనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే మా అత్తయ్య అరిసెల కోసం అనేసి నానపెట్టారనమాట. స్ప్రౌట్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో అసలు. ఇట్లా స్ప్రౌట్స్ చేసి పెట్టుకొని మీరు ఎయిర్ కంటైనర్లో కానీ పెట్టేసుకుంటే 10 days వరకు ప్రాబ్లం అస్సలు పాడవని కూడా పాడవు అనమాట. ఇలా మీరు స్ప్రౌట్స్ సలాడ్ చేసుకున్నా చాలా మంచిది. పిసిఓడి వాళ్ళు కానీ ఇట్లాంటి డైట్ ఫాలో అవ్వండి, డెఫినెట్లీ తగ్గుతుంది, క్యూర్ అవుతుంది కూడా. ఇంకా నేను ఇది స్ప్రౌట్స్ అన్ని అంతే బాక్స్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇదైతే వెజిటేబుల్ జ్యూస్ కోసం పక్కన పెట్టాను అనమాట. ఇంకా పప్పు కోసం అనేసి ఇవి నేను పచ్చిమిర్చి యూస్ చేయను, గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనేసి. ఇంకా ఇదైతే ఎండుమిర్చి తోటి ఇది చుక్కాకు అనమాట, ఈ ఆకుతోటి పప్పు చేస్తాను. అండ్ ఇదైతే వెజిటేబుల్ జ్యూస్ అనమాట, ఇదే నా లంచ్ అనమాట. ఇంకా వెజిటేబుల్ జ్యూస్ చేసేసి తాగుదాంలే అనుకున్నాను. ఈ లోపు మా అత్తయ్య గారు కూడా కొంచెం పచ్చడి చేశారనమాట. సో నా ఫుడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, అందుకోసం. ఇక్కడ నెక్స్ట్ డే అయితే నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నేను డీటాక్స్ వాటర్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇలా అయితే వెజిటేబుల్ జ్యూస్ చేసేసుకున్న తర్వాత దాంట్లో చియా సీడ్స్ యాడ్ చేశాను, ఒక లెమన్ అనమాట. చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ పల్లీలు ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇవి. ఈ పల్లీలు వచ్చేసి లోకేష్కి, నేను తిన్నానని ఏదో ఊరిక 1 or 2 spoons తీసుకుంటాను. లోకేష్కి అయితే పల్లీలు ఇష్టం అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని పైకి వచ్చేసాను.